చివరి నియంతగా పేరుగాంచిన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో తిరిగి అధికారంలోకి వచ్చారు. ఆయన 7వసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు సన్నిహితుడిగా పేరున్న లుకాషెంకో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాశ్చాత్య దేశాలపైన విమర్శలు గుప్పించారు. దీంతో అంతర్జాతీయంగా ఆయనపైన వ్యతిరేకత వస్తోంది. 1994 నుంచి బెలారస్లో అధికారంలో ఉన్న లుకాషెంకో ఇప్పుడు 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. జనవరి 26న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థులకు చేదు సత్యంగా అభివర్ణించారు. అయితే ఈ ఎన్నిక వివాదాస్పదమైంది. ఎందుకంటే లుకాషెంకోకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న 4 అభ్యర్థులను అతను మద్దతుదారులుగా పరిగణించారు. ప్రతిపక్షాలు ఈ ఎన్నికలను ఒక కపటమని, దీనిని ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో లుకాషెంకో వివాదాస్పద విజయం తరువాత దేశవ్యాప్తంగా భారీ నిరసనలు జరిగాయి. దాదాపు 9 లక్షల మంది వీధుల్లోకి వచ్చారు. కానీ ప్రభుత్వం ఈ నిరసనలను క్రూరంగా అణిచివేసింది. వేలాది మందిని అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టారు. చాలా మంది నేతలు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. స్వతంత్ర మీడియా, ఎన్జీఓలపైన కూడా కఠినమైన ఆంక్షలు విధించారు. లుకాషెంకో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేలాది మంది మద్దతుదారులు హాజరయ్యారు. ఈ సమయంలోనే విమర్శకులను విదేశీ శక్తులు బానిసలుగా లుకాషెంకో మాట్లాడారు. తమకు తాము ఆదర్శంగా భావించే దేశాల కంటే తమ దేశం మెరుగైందన్నారు. లుకాషెంకో అధికారం రష్యా మద్దతుపైన ఆధారపడి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2020లో నిరసనలను అణచివేయడానికి రష్యా అతడికి సహాయం చేసింది. అంతేకాకుండా 2022లో రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసినప్పుడు లుకాషెంకో బెలారస్లో భూమిని ఉపయోగించుకోవడానికి అనుమతించాడు. అంతేకాకుండా 2022లో రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసినప్పుడు లుకాషెంకో బెలారసియన్ భూమిని ఉపయోగించుకోవడానికి అనుమతిచ్చారు. ఇటీవలే రష్యా కూడా తన అణ్వాయుధాలతో కొన్నింటిని బెలారస్లో మోహరించింది. 2 దేశాల మధ్య సైనిక కూటమిని మరింత బలోపేతం చేసింది.